25 ఏళ్లలో 10 కోట్లు సంపాదించడం సాధ్యమవుతుందా? 30 years పర్సన్ జస్ట్ 12% రిటర్న్ తో మనం ప్లాన్ చేస్తే 25,000 రూపీస్ తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 10% స్టెప్ అప్ చేసుకుంటూ ఉంటే 25 years లో మనకి 10 crores ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా స్టిల్ ఆయన కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ 5 years లో 20 crores ఆయన ఏం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కానీ ఇద్దరు కొంటే మంచి గ్రోయింగ్ ప్లేస్ లో కమర్షియల్ ప్రాపర్టీస్ కొనండి, విచ్ విల్ గివ్ గుడ్ రెంట్ అండ్ మంచి గ్రోత్ కూడా ఉంటుంది. అంత అమౌంట్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఈక్విటీస్కి రావాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 25 ఏళ్లలోనే 10 కోట్లు సంపాదించవచ్చా? ఇది కామన్ మ్యాన్ కి సాధ్యమేనా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్తే అండి. సో కోట్లు సంపాదించుకోవడం అనేది 25 ఏళ్లలో 10 కోట్లు సంపాదించడం సాధ్యమవుతుందా? సో మాటలకి ఇది చాలా ఎక్కువగానే అనిపిస్తుంది 10 కోట్లు అనేసరికి, కానీ ఇది సాధ్యమే. సో సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇవన్నీ కలిగి ఉంటే కనుక 25 years లో 10 crores ఈజీగా ఎర్న్ చేయొచ్చు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అంత అమౌంట్ మనం సంపాదించగలమా అని చెప్పి అసలు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకోళ్ళు ఏంటంటే ఓకే సాధిస్తా అని చెప్పి మొదలు పెడతాం. బట్ ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా అంత 20 years ఎవరు చేస్తారు, నాకు ఈ రోజు ఉన్న అవసరాన్ని నేను తీర్చుకోవాలి, సరైన ప్లానింగ్ లేకుండా వెళ్ళినప్పుడు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. బట్ ఎవరైతే డిసిప్లిన్గా వెళ్ళి చేస్తారో వాళ్ళు ఈజీగా ఎర్న్ చేశారు. సో లాస్ట్ 25 years లో నేను చాలా మంది ఇన్వెస్టర్స్ని హూ స్టార్టెడ్ విత్ లిటిల్ అమౌంట్స్ లైక్ 2,000 రూపీస్ అలా స్టార్ట్ చేసి కూడా ఈరోజు 1 crore రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళని చూశాను. ఓకే, బట్ ఈ రోజుల్లో మనకి ఇన్కమ్ స్ట్రీమ్స్ పెరిగాయి. సో ఈజీగా నేను చాలా మంది చూస్తున్నాను 30,000 40,000 చిట్స్ పెట్టే వాళ్ళని చూస్తున్నాను. వాటిని సరైన వేలో పెడితే కనుక ఈజీగా నెక్స్ట్ 25 yearsకి 10 crores అనేది అచీవ్ చేయొచ్చు. 30 years పర్సన్ ప్లాన్ చేసుకొని మొదలు పెడితే 55 వచ్చేసరికి 10 crores అవుతుంది. ఓకే, సో అది పాసిబుల్. కాకపోతే దీనికి లాట్ ఆఫ్ విల్ పవర్ అనేది కావాల్సి వస్తుంది. మధ్యలో నెగిటివ్ థాట్స్ చాలా వస్తాయి. మధ్యలో మార్కెట్స్ డౌన్ అయినప్పుడు బయట వాళ్ళు వచ్చి నాకు ఇంకా ఎంతకన్నా ఎక్కువ వచ్చిందని చెప్తారు చాలా మంది. ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు లేదా ఏదైనా వార్ సిచ్యువేషన్ కానీ పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు కానీ అప్పుడు వేరే అసెట్ క్లాసెస్ బాగా డీల్ చేస్తాయి. అప్పుడు మొదట్లో ఇన్వెస్ట్ చేసిన నాకు బాగా వచ్చిందని చెప్తారు. అప్పుడు మనం తొందరపడిపోయి మన దేనికోసం వచ్చామో ఆ గోల్ని మర్చిపోకుండా ఉండి కంటిన్యూ చేస్తే మనం అచీవ్ చేయగలం. బట్ మర్చిపోయి కనుక మనం వచ్చేసామనుకోండి వాటిని మిస్ అయిపోతాం, మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటే. మీకు 25 years అంటే 2001 ఆ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళకి 2008 దాకా ఒక బుల్ రన్ నడిచింది. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సడన్గా కుప్పకూలిపోయాయి. అప్పుడు కనుక బయటకు వచ్చారనుకోండి 2025లో మిస్ అయ్యారు రా అని. బట్ ఎవరైతే అయినా కంటిన్యూ అయ్యారు, 2008 దాటారు, 2013 దాటారు, నెక్స్ట్ కోవిడ్ దాటారు, మొన్న రీసెంట్ వాళ్ళని దాటారు, వాళ్ళకి ఈజీగా 1 crore కన్నా ఎక్కువ వచ్చింది. జస్ట్ 12% రిటర్న్తో మనం ప్లాన్ చేస్తే 25,000 రూపీస్తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 10% స్టెప్ అప్ చేసుకుంటూ ఉంటే 25 yearsలో మనకి 10 crores ఈజీగా వచ్చేస్తాయి. ఈ 10 crores జర్నీలో కూడా ఫస్ట్ 15 years చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, ఆ ఫస్ట్ 15 yearsలోనే మనకి 15 years చేసినా కానీ మోస్ట్లీ మహా అయితే 2 crores వరకే చేస్తారు, లేదా 1.5 crore. ఇంకా 8 crores అనేది ఈజీగా నెక్స్ట్ 10 yearsలో వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇది రావాలంటే నేను నెక్స్ట్ 10 years రావడానికి ముందు 15 ఏళ్ళు ఉండాల్సిందే కదా అందులో. సో 15 ఏళ్ళు ఇంత మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ఏదో ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, అదే వెళ్తుంది 25 yearsలో 10 crore అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్లో ఉండదంటారా? ఆ కాన్సెప్ట్లో కూడా వెళ్ళచ్చు మేడం, కాకపోతే అప్పుడు ఏంటంటే హెవీగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 25,000 ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్ 25 lakhs అట్లీస్ట్. కొంచెం కన్జర్వేటివ్ అనుకుంటే, లేదా అగ్రెసివ్ అనుకుంటే 20 lakhs కూడా పెట్టచ్చు. సో బట్ ఈ రోజుల్లో 20 lakhs ఉందంటే మన థాట్స్ దేని మీద ఉంటాయి? నేను బంగారం కొనాలా, ల్యాండ్ తీసుకోవాలా, లేదు ఇంకో సెకండ్ హౌస్ కడదామా లోన్ తీసుకొని, వాటి మీద ఉంటాయి. అంతేగాని నాకు లిక్విడ్ అసెట్ 10 crores కావాలి, వాటి మీద ఉండదు. ఇమాజిన్ ఈ రోజు పర్సన్ కనుక ఒక 1 crore కనుక లిక్విడ్గా పెట్టుకుని ఉంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది. జాబ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఈజీగా అక్కడి నుంచి మనీ తీసుకోవచ్చు. ఆయన ఫ్యామిలీకి ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అసలు ఏంటంటే అంత మనకి ఎందుకు అనుకుంటారు. బట్ విత్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనకి ఎక్కువ లిక్విడ్ అమౌంట్ అనేది కావాలి. మన కోసం రేపు లైఫ్ స్టైల్ అనేది కాంప్రమైజ్ అవ్వదు. మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం 30sలో ఉన్నాము, 40sలో ఉన్నాము, మనకి ఎర్నింగ్ కేపబిలిటీ ఉంటుంది. రేపు 60sకి వెళ్తే మన ఆరోగ్యం సహకరించకపోతే అప్పుడు మనకు ఈ లిక్విడ్ కార్పస్ ఉంటే కనుక నేను ఈజీగా మంత్లీ పెన్షన్ డ్రా చేసుకోవచ్చు. లేకపోతే నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ రావచ్చు. సో నేను ఎవ్రీ ఇయర్ ఈజీగా 50 lakhs పైన హెల్త్ బిల్స్ అయితే చూస్తాను మేడం. సో
బెంగళూరు, బొంబాయి ఇలాంటి వాళ్ళలో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి చాలా కామన్ అది. సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, హాస్పిటలైజ్డ్ అవడం ఇవన్నీ కూడా. అది కూడా కాదు మేడం, యాక్సిడెంట్ అయిన కూడా. యాక్సిడెంట్ అంటే మన ఫేట్ అది. మనకెందుకు అవుతుంది అనుకుంటున్న ముందుగా ప్రిపేర్ అవ్వాలన్నిటికీ. నా లైఫ్ స్టైల్ నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. నా రేపు ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే నేను ఎదురు చూస్తూ ఉండకూడదు డబ్బుల కోసం అనేది. ఇలాంటివన్నీ చూసుకోవాలంటే హెవీగా లిక్విడ్ కార్పస్ క్రియేట్ చేయాలి. అదేమన్నా అసాధ్యం అంటే కాదు, జస్ట్ విత్ 12% రిటర్న్తో ప్లాన్ చేసుకున్నా కానీ నేను ఒక 20 lakhs కానీ ఒక 25,000 rupees పర్ మంత్ పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఇది పెట్టలేరు అని అనుకోవడం తప్పు. ఎప్పుడైతే నేను జనాలతో మాట్లాడుతున్నానో నాకు అర్థమైంది, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ చిట్స్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ LIC పాలసీస్, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్. దాన్నే ఒక సరైన విధానంలో ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టాలి. ఇద్దరు కొంటే మంచి గ్రోయింగ్ ప్లేస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ కొనండి, విచ్ విల్ గివ్ గుడ్ రెంట్ అండ్ మంచి గ్రోత్ కూడా ఉంటుంది. అంత అమౌంట్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఈక్విటీస్కి రావాల్సింది. ఈ గ్రోత్ ఇచ్చేవి కేవలం రెండే, ఒకటి ఈక్విటీ, రెండు వచ్చేసరికి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్కి హెవీ అమౌంట్ కావాల్సి వస్తుంది కాబట్టి చిన్న చిన్న వాళ్ళకి సాధ్యం అవ్వకపోవచ్చు. బట్ 25,000 rupees పెట్టే వాళ్ళని చాలా మందిని చూశాను. ఈవెన్ ఒక ఆటో డ్రైవర్ నాకు నిన్న మాట్లాడారు. సో ఏం చేస్తారంటే, నేను ఆటో దొరుకుతాను హైదరాబాద్లోనే, సో ఎంత వస్తుందంటే రోజుకి 2,000 ఈజీగా వస్తాను. సరే ఏం చేస్తున్నానంటే ఒక 30,000 చిట్టు కడుతున్నాను. ఓకే, హాఫ్ ద అమౌంట్. దేనికంటే ఇంకో ఆటో కొంటున్నాను. ఓకే, ఆటో కొన్నాడు, నెక్స్ట్ బెటర్గా చేసుకున్నాడు. బట్ ఆ తర్వాత ఇంకేం చేస్తామంటే, నాకు తెలియదు సార్ నేను ఇప్పుడు ప్లానింగ్ లేదు అంటే బస్ ఒక మినిమం అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఒక లాంగ్ టర్మ్ వైపు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాంపౌండింగ్ అనేది ఒక 10th year నుంచి మనకి కనిపించడం మొదలు పెడుతుంది. సో 30 yearsలో ఉన్న పర్సన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 55 years కల్లా 10 crores వచ్చేస్తుంది. ఇంకా స్టిల్ ఆయన కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ 5 yearsలో 20 crores అవుతుంది, అని ఏం ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా కానీ. సో అలాంటి వాటిని మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. మధ్యలో వస్తాయి అబ్స్టాకిల్స్, బట్ వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక గైడ్ సహాయంతో మంచి ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని వెళ్తూ ఉంటే చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ నేను డీల్ చేసే వాళ్ళని ఏంటంటే చిన్న గోల్స్ పెట్టను. ఎందుకు చిన్న గోల్స్ పెడితే 100 crores 200 crores అలాంటి గోల్స్ పెడతాం. అది కామన్ మ్యాన్కి సాధ్యమే అంటారా? అంటే ఈ రోజుల్లో కామన్ మ్యాన్ డెఫినేషన్ కూడా మారుతుంది మేడం. సో IT ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు who will earn 2 lakhs per month easily. సో వాళ్ళకు ఒక 2 lakhs, భార్యాభర్తలు ఇద్దరికి 4 lakhs 5 lakhs వస్తుంటే ఎక్స్పెన్సెస్ ఒక 2 lakhs ఉన్నా కానీ ఒక 2 lakhs సేవ్ చేయగలరు. సో వాళ్ళు ఒక 20-25 years కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి 100 crores ఈజీ. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ అవేర్నెస్ వీడియోస్ చూస్తున్నారు, దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. ఒక ఆయన చెప్పారు, అందరూ 15,000 తిప్పే పెట్టమంటున్నారు, లేదా 20,000 తిప్పే పెట్టమంటున్నారు, ఎవరైనా 1,00,000 పెడతారా అని అడిగాడు. సరే 15,000 తిప్పితే నీకు 1,00,000 వస్తుంటే 1,50,000కి ఎంత వస్తుంది? సేమ్ 15 నెలల్లో 10 crores వస్తుంది. నువ్వు దాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు అని చెప్పింది. దెన్ హీ రియలైజ్డ్, ఓకే ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. అంటే చాలా మంది అంటే మనం ఏంటంటే అవేర్నెస్ కోసం చేసాం, కానీ అదేంటంటే కొంతమందికి రివర్స్లో కూడా వెళ్ళింది. ఓకే అందరూ సిప్ అంటే ఓకే 10,000 15,000 అట్లా పెట్టుకుంటారేమో, ఎక్కువ పెట్టకూడదేమో అని చెప్పి ఎక్కువ చిట్స్లో పెట్టాడు ఆయన. బట్ ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళారో దెన్ వాళ్ళు మీ మిస్టేక్ని ఐడెంటిఫై చేస్తారు, ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అంటే పెద్ద అమౌంట్స్ పెట్టడం స్టార్టింగ్గా మన ఓన్గా కష్టమే. నేను చెప్పినంత ఈజీ కాదు. అవును, నాకు 5 లక్షలు తయారు వస్తుంది, 3 లక్షలు తీసి పెట్టమంటే వాళ్ళకి భయం, మీ 3 లక్షలు పోతే ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. కానీ గైడెన్స్ తీసుకొని స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే ఈజీగా 10 crores ఇన్వెస్ట్, ఈజీగా 100 crores కూడా అచీవ్ చేయొచ్చు. సో ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి, ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ముందు మనం థింక్ చేయాలి. అసలు నేను థింకే చేయనంటే కనుక ఐ కెన్ టేక్ ద హార్స్ టు రివర్. అవును, కానీ దాన్ని నీళ్ళు మాత్రం నేను తాగించలేను. ఎగ్జాక్ట్లీ. మనకు అసలు ఆశ ఉంటే ఓకే ఏం చేయాలనేది మొత్తం డిస్కస్ చేయొచ్చు. అసలు నాకు ఆశ లేకపోతే మనం ఎంత చెప్పినా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే ఎక్కువ ఎయిమ్ చేయడానికి థింక్ చేయాలి, అది కూడా రీజనబుల్ టైంలో. సాధ్యం అవుతుందా లేదా దాన్ని చూసుకొని మనం థింక్ చేయాలి. సాధ్యమయ్యే అవకాశాలు అంటే ఎలా చేసి సాధ్యం చేసుకోవాలి, అలా చేస్తే కనుక మనకి సరిపోతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.